మనకి ఎవరైనా ఒక పని అప్పచెప్తే మనం ఎంతవరకు చేస్తాము? సరే చేస్తాము, రోజు చేయాల్సి ఉంటుంది, లేకపోతే అప్పుడప్పుడు చేయాల్సి ఉంటుంది ఆ పని. మధ్యలో మనకి ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, అర్జెంట్ పని పడుతుంది. మనం వెళ్ళేదాని గురించి ఆలోచిస్తామా, లేకపోతే వాళ్ళు మనకు అప్పచెప్పిన పని గురించి ఆలోచిస్తామా? మన ప్రయాణం గురించే ఎక్కువ ఆలోచించుకుంటాం. అక్కడ మనం వెళ్ళిన చోట ఏం జరుగుతుందో ఏంటో, అది సక్సెస్ అవుతుందో లేదో, ఏదైనా ఒక పని మీద వెళ్తుంటే ఆ విషయాలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, అంతే కదా. ఎదుటి వాళ్ళు ఎవరో మనకు పని అప్పచెప్పారే, ఇది అలాగా మరి అని ఎక్కువసేపు ఆలోచన ఉండదు. వచ్చిన తర్వాత చేయొచ్చులే అనుకుంటాం, అంతేనా. కానీ ఇలా కాకుండా మనది బాధ్యత అనుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, దీనికి మనం న్యాయం చేయాలి, తప్పనిసరిగా మనమే ఉండాలి అని బాధ్యత గల వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఒకసారి చూద్దాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకి ఒకే వడ్రంగి ఉన్నాడు. వడ్రంగి అంటే ఓన్లీ తలుపులు కిటికీలు చేయడమే కాదు, ఆ ఊర్లో ఎవరు చనిపోయినా పాడె కట్టేవాడు. ఒక్కడే ఉన్నాడు. 100 కుటుంబాలకి కూడా అతను ఒక్కడే ఎవరింట్లో చనిపోయినా పాడి కడతాడు. ఇంకెవ్వరికి ఆ వృత్తి రాదు, ఆ పాడి కట్టడం అనేది రాదనమాట. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, తరతరాలుగా వాళ్ళ కుటుంబమే, తెలుసు కదా మనకి పల్లెటూరులో ఎలా ఉంటుంది. ఏదైనా ఒక వృత్తి ఉంటే కనుక వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు అలా ఊరు అంతా అలా వస్తూనే ఉంటుంది అన్నమాట, తరతరాలుగా చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా అలాగే తరతరాలుగా కడుతున్నారు. ఈయనొక్కడే ఉన్నాడు, ఇంకెవరికి చేత కాదు. ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి బయటకు వెళ్ళట్లే పాపం. ఊర్లో ఎవరికేమవుతుందో అని ఎక్కడికన్నా వెళ్ళినా టక్మని ఫోన్ చేస్తే వచ్చేయడం, ఫోన్లు కూడా లేవు, కబుర్లు తెలుసుకుని వచ్చేయడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట. 4 రోజులు ఎక్కడికి వెళ్ళి ఉండడానికి లేదు, ఉండేవాడు కాదు. ఎందుకంటే ఎవరికన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు అది 4 రోజులు ఉంటే అవ్వదు కదా పని. అందుకని ఎక్కడికన్నా వెళ్ళినా సాయంత్రానికల్లా వచ్చేసేవాడు అనమాట. అలా 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 ఈయన వయసు పెరిగిపోతూ ఉంది. ఈయన ఏ శుభకార్యాలు చేయలేదు, ఏ పుణ్యక్షేత్రాలు తిరగలేదు, గుళ్ళు గోపురాలు అన్నీ మానేసుకుని కూర్చున్నాడు. ఓన్లీ ఆ ఊరు వాళ్ళ కోసమే ఉన్నాడు. అయితే వయసు పెరిగిపోతుంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరే ఎంత బతికాము, ఓన్లీ పాడి కట్టడం కోసం అనేసి నేను ఊళ్ళోనే ఉండిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళి 4 రోజులు ఉండలేదు ఇన్ని సంవత్సరాలుగా. 1 సంవత్సరం పాటు నాది, ఈ సంవత్సరం అంతా నాది అనుకుని, ఈ సంవత్సరం అంతా మొత్తం పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్యతీర్థాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తిరిగేసి వద్దాం. 1 సంవత్సరం నా కోసం కేటాయించుకుంటాను, తర్వాత ఉంటానో పోతానో తెలియదు కదా, ఎలాగూ బతికుండగానే చేయాలి, చనిపోయాక ఏం చేయలేం కదా అనుకుని అతను ఏం చేశాడు, 1 సంవత్సరం పుణ్యక్షేత్రాలు తిరగాలి అని నిర్ణయించుకున్నాడే కానీ సంవత్సరం పాటు అంటే మాటల 4 రోజులే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటే అరే ఎవరికన్నా ఏదన్నా అయితే ఇబ్బంది అవుతుందని ఆలోచించే మనిషి సంవత్సరం వెళ్ళిపోతే ఊర్లో ఎంతమంది చనిపోతారో ఏమవుతుందో తెలియదు, పాడి కట్టేవాళ్ళు ఉండరు, లేరు కదా. అందుకని ఏం చేశాడు, ఊరు మొత్తాన్ని 100 కుటుంబాలని సమావేశపరిచాడు. ఎంత గొప్ప ఆలోచన చూసారా. ఎవరికన్నా వస్తుందా ఇలాంటి ఆలోచన? మనం సర్దుకుంటాం, వెళ్ళిపోతాం. ఏమయ్యా ఇంట్లో చనిపోయాడు అంటే నేను ఊళ్ళో లేను, వచ్చాక చూస్తాను, వచ్చాక దాకా శవం పెట్టుకోరు కదా. కానీ ఇతను ఎంత గొప్ప ఆలోచన చేశాడో, అంటే కార్యదీక్ష అంటారు అన్నమాట. దీన్ని కార్యదీక్ష. కార్యం మనం చేయాలి అన్నప్పుడు దాని బాధ్యతగా మనం నిర్వహించాలి అని. అయితే ఊరు మొత్తాన్ని సమావేశపరిచి ఒకరోజు సాయంత్రం పూట, ఏమండి మరి మీకు తెలిసిందే, నేనేమో ఎక్కడికి ఏ పెళ్ళిళ్ళు పేరెంటాలు లేవన్నీ మానేసుకున్నాను. ఊర్లో జరిగితే వెళ్ళడం, ఊరు బయట అయితే కష్టమే, 2 రోజులు ఉండాలంటే వెళ్ళలేదు పాపం. ఇప్పుడు కూడా నేను వెళ్ళలేదు, మీకు తెలుసు కదా, ఎవరికి ఏది అవుతుందో అని చెప్పి నేను ఇక్కడే కాసుకొని ఉన్నాను. కానీ మరి నేను పెద్దవాడిని అయిపోతున్నాను, నాకు పుణ్యక్షేత్రాలు తిరగాలి అని కొంచెం కోరిక పుట్టింది. అందుకని నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేసి వస్తాను. 1 సంవత్సరం నేను టైం పెట్టుకున్నాను, ఈ సంవత్సరాల్లో అన్నీ తిరిగేసి వస్తాను. ఆ తర్వాత మరి ఎవరు రాజో ఎవరు రెడ్డో తెలియదు కదా మనకు కూడా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ సమావేశపరిచాను. ఎందుకంటే నేను మరి ఊరు వెళ్ళిపోతే ఈలోపు ఎవరింట్లోనే ఎవరన్నా చనిపోతే పాడి కట్టేవాళ్ళు ఉండరు కనుక మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మన ఊర్లో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 100 కుటుంబాలు ఉన్నాయి.
ఈ 100 కుటుంబాలకి కూడా నేను 100 పాడెలు కట్టి ఇస్తాను. 100 పాడెలు కట్టేసి అందరికీ కుటుంబానికి ఒకటి చొప్పున ప్రిపేర్ చేసి వెళ్తాను. అంతకంటే కూడా ఎక్కువ అవసరమైతే, సంవత్సరం అంటే 365 రోజులు కదా. సో ఈలోపు ఇంకెవరన్నా ఒకళ్ళ ఇంట్లో 2 చనిపోవచ్చు, లేకపోతే చెప్పలేము, భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు, ఏది మన చేతుల్లో లేదు కదా. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, ఏమన్నా అంటువ్యాధులు, కరోనా లాంటివి వచ్చినప్పుడు కానీ ఇంటికి ఒకళ్ళే చనిపోతారు, లేకపోతే అసలు చనిపోరు అని తెలియదు కదా మనకి చావు గురించి. కాబట్టి ఎవరికైనా ఒక 2-3 అవసరమైతే పక్కింటి వాళ్ళ ఇంట్లో అప్పటికి తీసుకోండి, మళ్ళీ నేను వచ్చిన తర్వాత చేసిస్తాను. ప్రస్తుతానికి అయితే 100 పాడేలు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఇంకా నేను వెళ్ళడానికి ఒక 10 రోజులు టైం ఉంది. ముహూర్తం పెట్టుకుని మీరు అందరూ ఓకే అంటే నేను బస్ టికెట్ బుక్ చేసుకుంటాను. 100 పాడేలు రెడీ చేసి ఇస్తాను. ఎవరింట్లో ఏ అవసరమైనా తీసుకుని వాడుకోండి, వచ్చిన తర్వాత చేస్తాను. కానీ నన్ను క్షమించండి, ఎవరింట్లో అశుభం జరగాలని నేను కోరుకోవట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ జరిగితే, జరుగుతుంది జరగదు అని మన చేతుల్లో లేదు కనుక, ఒకవేళ జరిగితే అప్పటికప్పుడు ఏదే రాదు కనుక ముందు ఆలోచనతో మాత్రమే ఇలా చెప్పడం జరుగుతోంది. ఎవరింట్లో అశుభం జరగాలని నేను అనుకోవట్లేదు. ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి. మీరందరూ అనుమతి ఇస్తేనే నేను ఈ పని చేసి వెళ్తాను పుణ్యక్షేత్రాలు అని చెప్పారు. సమావేశంలో ఇలా చెప్పారు ఆయన. చెప్తే ఊర్లో కొంతమంది ఏంటి పాడలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామా, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, మనిషి చనిపోకుండా ఎవరన్నా పాడి ఇంట్లో పెట్టుకుంటాడా అని కొంతమంది ఏమో అవునయ్యా పాపం మన కోసమే ఉన్నాడు కదా, ఎప్పుడూ బయటకు వెళ్ళిన మనిషి కాదు, పైగా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, అతను మనల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు, అయినా ఇంత సమావేశం పెట్టి ఇంత బాధ్యతగా అడుగుతున్నాడంటే మన ఇళ్ళల్లో ఎవరిళ్ళల్లో ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు. పెద్దవాళ్ళు ఉన్నారు మన ఇళ్ళల్లో కూడా, ఎప్పుడు తెలియదు కదా. నిజమే కదా అతను చెప్పింది కూడా. పోనీలే ఏముంది, ఇప్పుడు పక్కన పెట్టుకుంటాము ఇంటి వెనకాల, అయితే ఇందులో ఒప్పుకుందాంలే అని కొంతమంది, ఇది అశుభం అని కొంతమంది, అలా ఇలా చర్చలు జరిగాయి. అక్కడక్కడే ఆ టైంలో చర్చలు జరిగి మొత్తానికి కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళు ఉండి పోనీ ఏమని వయసు అయిపోతుంది అతనికి కూడా, మరి ఎప్పుడు వెళ్తాడు, నిజమే కదా తను చెప్పింది కూడా, మనందరం వెళ్తున్నాం, అన్నీ చూసేసి వస్తున్నాం, చేస్తున్నాం, కానీ తను మాత్రం మన కోసమే ఉండిపోయాడు, ఎప్పుడు బయటకు వెళ్ళకుండా. సో ఇప్పుడు ఏదో వెళ్దామని కోరిక పుట్టింది కదా, వెళ్ళని లేకపోలే అనుకుని మొత్తం ఊరంతా కలిసి ఒక మాట మీద వచ్చారనమాట. ఆఖరికి సరే వెళ్ళవయ్యా అన్నారు. వెళ్ళమన్నాక శుభ్రంగా 100 పాడేలు చేసి అందరికీ సమకూర్చి అప్పుడు అతను వెళ్ళాడనమాట. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక కార్యదీక్ష అనేది ఉన్నప్పుడు, మనకి బాధ్యత అన్నది ఉన్నప్పుడు, ఆ పని ఎంతటిదైనా సరే సక్రమంగా చెయ్యాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి మనిషికి. ఏదో చెప్పాడులే, చేయకపోతే ఏం చేస్తాడు, సారీ, ఈ అక్షరాలు ఉన్నాయి చూసారా, సారీ అని ఒకటి పడేస్తే అయిపోతుంది అనుకుంటారు కొంతమంది. చెయ్యరు, చెప్పిన పని చెయ్యరు, రమ్మన్న టైంకి రారు, ఫోన్లు లిఫ్ట్ చెయ్యరు, ఏవేవో చేస్తూ ఉంటారనమాట. మాట ఇచ్చి తప్పుతారు, లేదా డబ్బులు తీసుకుని ఫలానా టైంకి ఇస్తానని మన ప్రాణాలు పోతున్నాయో, ఫీజులు కట్టాలో, అసలు ఏదో ఉంటుంది మనకి, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇస్తానన్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయరు, స్విచ్ ఆఫ్. ఎందుకు అలాగా? ఇవ్వను అంటే ఆశపడం కదా. ఇలాంటివి ఇదొక్కటే కదా, ఎన్నో అన్నమాట. రెస్పాన్సిబిలిటీ ఉండదు, కేర్లెస్. వాళ్ళకే కాదు, అది మన వరకు వస్తే తెలుస్తుంది అన్నమాట. మన వరకు వచ్చినప్పుడు మనం మరి చాలా చేస్తాం, చాలా తిడతాం. మరి ఎదుటి వరకు అలాగే చేస్తే వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు, మనకు తగులుతాయేమో, అదేం లేదు, కలియుగం కదా ఏం తగలనుకుంటారేమో. కానీ ఇదంతా చెప్పేది ఏంటంటే, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి మనిషికి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. మనం ఏ వృత్తి చేస్తున్నాము ఏమిటి అనేది ఉండదు, మనకి గౌరవం అనేది దక్కుతుంది. ఎప్పుడైతే మనం ఒక మాట మీద నిలబడి ఒక మాటకి కట్టుబడి ఉంటామో ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. గౌరవించాలంటే మనం సక్రమంగా చక్కగా ఏ పని అయితే మనం చేయదలుచుకున్నామో దానికి కట్టుబడి